హస్తం హ్యాట్రిక్. పల్లె పోరులో మెజార్టీ స్థానాలు కైవసం చేసుకున్న అధికార పార్టీ. ఎందుకు చేసుకోదు? అధికార పార్టీ కైవసం చేసుకుంటది. ఒకవేళ కైవసం చేసుకోకపోతే ఎమ్మెల్యేల బెదిరింపులు మనం విన్నాం గదా! ఎమ్మెల్యేల బ్లాక్‌మెయిల్స్ విన్నాం గదా! ఒకాయన అంటాడు నిధుల కోసం వస్తే సచ్చేంత వరకు తిప్పుకుంటా అని ఒక ఎమ్మెల్యే అంటాడు. ఇంకో ఎమ్మెల్యే అంటాడు మీరు వేరే ఇతర పార్టీలకేస్తే నేను సచ్చినంత ఒట్టు అని ఒక ఎమ్మెల్యే అంటాడు. ఇంకొక ఎమ్మెల్యే అంటాడు మీరు ఎట్లైనా గెలిస్తే నా దగ్గరికే రావాలి గదా! నా క్యాంపస్‌లోకి వచ్చినప్పుడు నేను మెడ పట్టుకొని గెంటేస్తా అని ఒక ఎమ్మెల్యే బెదిరింపులు. ఇట్లా బ్లాక్‌మెయిల్ చేసినప్పుడు ప్రజలేమనుకుంటున్నారు? అయ్యో! 3 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీని అధికారంలో ఉంటది గదా! మరి ఎమ్మెల్యేలు ఆల్రెడీ ముందే బ్లాక్‌మెయిల్ చేస్తున్నారు. మేము గిట్ల ఓటెయ్యకపోతే మా వేరే ఇతర పార్టీల సర్పంచులు గెలిచినా వేస్టే అనుకోని జెప్పేసి ఇంగ అధికార పార్టీకి సచ్చినట్టు ఓటెయ్యాల్సిందే. ఎందుకంటే మీరు ఆల్రెడీ బ్లాక్‌మెయిల్ చేస్తున్నారు గదా! అట్లుంది కాంగ్రెస్‌ల ఎమ్మెల్యేలకు తెలివి లేదు, సోయి లేదు. అధిష్టానం ఏం చేస్తుందో కూడా తెలుస్తలేదు. ఎమ్మెల్యేలు ఇట్లా మాట్లాడుతున్నప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు? లేకపోతే కాంగ్రెస్ అధిష్టానం ఏం చేస్తుంది? అని చెప్పేసి నేను అడుగుతున్నా. మొత్తానికైతే హస్తం హ్యాట్రిక్ సాధించింది. పల్లెపోరులో మెజార్టీ స్థానాలు కైవసం చేసుకుంది. 3 విడతల్లో కలిపి 7,135 సర్పంచ్ సీట్లను కైవసం చేసుకున్నట్టు మనం చూస్తున్నాము. అట్లనే బీఆర్ఎస్ కూడా 3,508 స్థానాల్లో విజయంతో రెండో స్థానంలో బీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉన్నట్టు కూడా మనం చూస్తున్నాం. గతం కంటే భారీగా ప్రాతినిధ్యం పెంచుకున్నామనే జోస్‌లో బీజేపీ ఉందంట. మొత్తంగా 3 పార్టీల్లోనూ ఫలితాలపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నారంట. ఒకసారి ఇక్కడ చూడండి. ఎక్కడ ఎంతెంత వచ్చిందనేది చూద్దాం. కాంగ్రెస్ మొదటి విడతలో 2,425 కైవసం చేసుకుంది. రెండో విడతలో 2,373 సీట్లను, అట్లనే మూడో విడతలో 2,280 టోటల్‌గా కాంగ్రెస్ సీట్లు చూసినట్టయితే 7,135 సీట్లు మొత్తంగా అధికార పార్టీ కైవసం చేసుకుంది. బీఆర్ఎస్ పార్టీ మొదటి విడతలో 1,158, రెండో విడతలో 1,206, మూడో విడతలో 1,144 టోటల్‌గా 3,580 సీట్లను ప్రతిపక్షంగా అంటే రెండో స్థానంలో ప్రతిపక్షంగా బీఆర్ఎస్ నిలబడ్డది. బీజేపీ 189 మొదటి విడతలో, రెండో విడతలో 263, మూడో విడతలో 222 మొత్తంగా 674 సీట్లను కైవసం చేసుకుంది. ఇతరులు లిఫ్ట్ కలిపి టోటల్ కలిపి 1,385 సీట్లు ఇతర పార్టీలు కూడా కైవసం చేసుకున్నట్టు మనం చూస్తున్నాం. మొత్తంగా ఇది జరిగింది మూడో విడతలో. అన్ని ఎలక్షన్స్ అయితే గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ కంప్లీట్ అయినాయి. 22వ తేదీన వార్డ్ మెంబర్స్ కావచ్చు, సర్పంచులు కావచ్చు అధికారికంగా నియామకాలు చేపట్టబోతున్నారు. సో గెలిచిన వాళ్ళందరికీ ఈ సందర్భంగా మేము ఒకటే చెప్తున్నాము. ప్రజలను బ్లాక్‌మెయిల్ చేస్తూ ముందుకెళ్ళడం కాదు గానీ, ప్రజల్లో ఉన్న సమస్యలు తెలుసుకొని గ్రామ పంచాయతీ ఎలక్షన్‌లో మా పల్లెను వీళ్ళు వెలుగుగా చేస్తారు, మా పల్లెను వీళ్ళు మారుస్తారని చెప్పి సర్పంచ్ మీద నమ్మకం పెట్టుకొని ఓట్లేసిన ప్రజల నమ్మకం మీద దెబ్బ తీయకుండా ప్రజలకు కావాల్సినవి అక్కడున్న గ్రామాల్లో మీరు అధికారికంగా పోరాడుతూ ముందుకు తీసుకెళ్లాల్సిందిగా గెలిచిన వాళ్ళందరికీ కూడా శుభాలు, అట్లనే కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ ప్రజలకు కావాల్సిన ప్రజానాయకుడిగా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాం.